ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్నిచ్చి తన కృపల భద్రపరిచి ఈ దినం ప్రభువును స్తుతించే భాగ్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. అవును, ఎవరైతే మీ మీద కోపపడుతున్నారో వారందరూ సిగ్గుపడేటట్లు చేసే దేవుడు. భయపడవద్దు. ఈ వాక్యం చదువుతున్న మీ అందరిలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవుడు ప్రతి వారికి నువ్వు తోడుగుండి సహాయం చేయండి. బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలు ఉంచు. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం అన్ని విషయాల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ నువ్వు తోడుగా ఉండండి. నీ కృపనుంచు. నా తోడు సేవకులైనటువంటి వారికి నువ్వు తోడుగుండి బలంగా వాడుకో. అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలను తీర్చు. నీ కృపలో వద్దెలు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేను గాక. ఆమెన్.